Hello everyone, I'm Dr. Nishant, consultant neurophysician at Omni Hospitals. ఇవాళ మనం స్ట్రోక్ అనే టాపిక్ గురించి మాట్లాడదాము. స్ట్రోక్ అనేది అందరికీ బట్ బ్రెయిన్ కూడా స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ లో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి రక్తనాళంలో బ్లాకేజ్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పైన తగ్గిపోయి ఆ ఏరియా డ్యామేజ్ అవుతుంది. రెండోది రక్తం బీపీ ఎక్కువైనప్పుడు రక్తనాళం చిక్కి రక్తం బయటికి లీక్ అవుతుంది. మూడోది రక్తం వెనక్కి గుండెకి తీసుకొచ్చే రక్తనాళాల్లో బ్లాకేజ్ అవుతుంది. సో ఇలా మూడు ప్లేసెస్ లో ఎక్కడైనా కూడా బ్రెయిన్ కి డ్యామేజ్ కాజ్ చేస్తుంది. దాన్ని స్ట్రోక్ అంటారు. సో స్ట్రోక్ లో వచ్చే సిమ్టమ్స్ ఏంటిది? ఫస్ట్ కామన్ సిమ్టమ్స్ చెప్తాను. ఒకటి మాట స్పష్టంగా రాకపోవడం, చూపు తగ్గడం ఎస్పెషల్లీ ఒక సైడ్, తర్వాత లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ అర్థం చేసుకోలేకపోవడం, అలాగే తిరిగి మాట్లాడలేకపోవడం, నడుస్తుంటే బ్యాలెన్స్ ఉండలేకపోవడం, తర్వాత చేయి పడిపోవడం, కాలు పడిపోవడం, మొహం ఒకవైపు పని చేయకపోవడం అంటే కదలిక లేకపోవడం ఒకవైపు ఫేస్ లో. సో ఇవన్నీ కూడా స్ట్రోక్ యొక్క లక్షణాలు. ఇప్పుడు స్ట్రోక్ లో ఎలా అయితే గుండెకి స్టెంటింగ్ అవి చేస్తారో స్ట్రోక్ లో కూడా అడ్వాన్స్మెంట్ చాలా వచ్చాయి ట్రీట్మెంట్ లో. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఈ సిమ్టమ్స్ మొదలైతే ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వితిన్ ఎంత ఎర్లియస్ట్ అయితే అంత ఎర్లియస్ట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఎక్కడైతే న్యూరోఫిజిషియన్ ఉంటారో న్యూరాలజీ ఫెసిలిటీ ట్రీట్మెంట్ ఉంటుందో అక్కడ ఇమీడియట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో దానికి అప్పుడు థ్రోంబోలైసిస్ అనే ట్రీట్మెంట్ కానీ, ఒకవేళ బ్లాకేజ్ ఉంటే దానికి ఓపెన్ చేయడానికి మెకానికల్ థ్రోంబెక్టమీ అనే ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఇంకా ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ ని నెగ్లెక్ట్ చేయదు. ఎర్లీగా హాస్పిటల్ రండి, ఎందుకంటే ఒక టైం తర్వాత వీటికి ట్రీట్మెంట్ చేసిన బెనిఫిట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎర్లీగా వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నేను డౌట్స్ ఉంటే వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.